సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్లో ముఖ్యంగా లలితా సహస్రనామాల్లో మనం నిన్నటి ఎపిసోడ్లో భువనేశ్వరి వరకు చెప్పుకున్నాం. ఈరోజు 2295 నామం కనుక చూసుకున్నట్లయితే అంబిక అనేటువంటి నామం అమ్మవారికి ఉంది. ఆ నామం ఎంత మాధుర్యంగా ఉంటుందంటే అంబా, అంబిక అనేటువంటి నామాలు. అదేవిధంగా అంబిక అనాది నిధన అంటే అర్థం ఏమిటి అంటే పుట్టకయు మృత్యువు లేనటువంటిది. అంటే ఎప్పటి నుంచో ఉంది ఇది. అంతము అంటే పుట్టుక అనేటువంటిది ఎప్పుడుందో తెలియదు. ఎందుకంటే తను అమ్మవారు తనకి పుట్టుక అయిపోవడము అంటే మన మనుష్యులు కనుకోండి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి కూడా డేట్ ఆఫ్ బర్త్, డెత్ ఆఫ్ డెత్ అనేటువంటిది ఉంటుంది. కానీ సృష్టిని మొత్తం తానే క్రియేట్ చేసి తానే ఉంచేటువంటి వాటికి పుట్టుక, ముసలైపోవడము, లేకపోతే పుట్టడము, ఒక ఏజ్ రావడం, మళ్ళీ ముసలైపోవడము, మళ్ళీ గతించడం, మళ్ళీ ఇంకోసారి జన్మించడం లాంటివి ఉండవు. అవతారాలు ఉంటాయి. కాబట్టి అనాది నిధన అనేటువంటి నామాన్ని ఆ రకంగా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా హరి బ్రహ్మేంద్ర సేవిత. హరి అంటే తెలుసు కదండి, హరి అంటే విష్ణువు, బ్రహ్మ అంటే బ్రహ్మ, ఇంద్రుడు. సో హరి, బ్రహ్మ, ఇంద్ర ఈ ముగ్గురు చేత సేవింపబడుతున్నటువంటిది అమ్మవారు. ఇక్కడ వెంటనే అందరికీ ఏమనిపిస్తుందంటే అమ్మో హరి చేత సేవించడం ఏంటి, విష్ణుమూర్తి చేత సేవింపబడుతుందా? ఇక్కడ ఒకటే అర్థం చేసుకోండి, పరమాత్మ ఒక్కడే ఉన్నారు. అదే పరమాత్మ యొక్క శక్తి అమ్మవారు. అదే పరమాత్మ విష్ణు రూపంలో ఉన్నది అదే పరమాత్మ, బ్రహ్మ రూపంలో ఉన్నది అదే పరమాత్మ, రుద్ర రూపంలో ఉన్నది అదే పరమాత్మ. ఈ రూపాలన్నీ కూడా ఇంద్రుడి రూపంలో ఉన్న అదే పరమాత్మ. పరమాత్మ ఒక్కడే. మనం ఎవరికి నమస్కరించినా ఆ పరమాత్మకే చెందుతుంది. అది ఎలాగండి? ఏమంటే నేను దుర్గాదేవికి చేసుకున్న పరమాత్మకే వెళ్తుందా, నారాయణుడికి చేసుకున్న పరమాత్మకే వెళ్తుందా? లేనట్లయితే నేను ఇంకోటేదో ఆంజనేయ స్వామి పూజ ఏదో చేసుకుంటే కూడా పరమాత్మకి ఎలా వెళ్తుందంటే ఆంజనేయ స్వామికి వెళ్ళాలి కదా అంటే ఆంజనేయ స్వామి ఎవరో కదా ఆ పరమాత్మ రూపమే. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్తూ ఉంటుంది. ఏ రకాలుగా వెళ్తుంది? మనం సబ్బు కొన్నాం, సబ్బు మీద ఉండే మనం కట్టినటువంటి ట్యాక్స్ ఏదైతుందో వాళ్ళు వేస్తారు కదా, ఆ ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్తుంది. అదేవిధంగా మనం ఒక సినిమాకి వెళ్తుంది. ఫుడ్ తినడానికి ఫుడ్ హోటల్కి వెళ్ళాం, అక్కడ వాళ్ళు ట్యాక్స్ వేస్తారు, దాంట్లో అది వెళ్తుంది. అంటే ఏమిటి? మనం ఏ వస్తువు కొనుక్కొని తింటున్నా, ఏ పని చేస్తున్నా, ఏ సర్వీసెస్ తీసుకున్నా ఒక ట్యాక్స్ అనేటువంటిది ఎలా అయితే గవర్నమెంట్కి వెళ్తుందో, ఏమంటే నేను సబ్బు కొనుక్కుంటేనే వెళ్ళాలి, నేను పేస్ట్ కొనుక్కుంటే వెళ్ళదని ఉండదు కదా. ఎలా అయితే వెళ్తుందో అలా వెళ్ళినటువంటి వాటి ద్వారా ఈ యొక్క ఇండియా కానివ్వండి, రకరకాల దేశాలు కానివ్వండి, విశ్వం మొత్తం మళ్ళీ అదే డబ్బుతో మళ్ళీ ఎలా అయితే నడుస్తుందో, మనం దేవతలకు అవిస్సులు ఇస్తూ ఉంటాం కదా, యజ్ఞాలు చేసినప్పుడు, హోమాలు చేసినప్పుడు ఆవిర్భాగాలను అవి తీసుకొని ఈ ట్యాక్స్ కలెక్షన్ అన్నమాట తీసుకొని ఈ విశ్వాన్ని నడుపుతూ ఉంటారు వాళ్ళు. మనం చేసే ప్రతిదీ కూడా పరమాత్మ, మూల పరమాత్మకే, అంటే సెంట్రల్ గవర్నమెంట్కి అందినట్టుగా ఈ ట్యాక్స్ అంతా కూడా మనం ఎవరికి దండం పెట్టినా సరే వాళ్ళకే వెళ్తుంది. అంటే మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏమండి, నేను కరెంటు బిల్లు కట్టానండి, లేకపోతే పలానా వస్తువు కొన్నానండి, వస్తువు కొన్నటువంటి వాటికి మాత్రమే డబ్బులు వెళ్ళాలి. గవర్నమెంట్కి వెళ్ళడం ఏంటంటే దానికి ఒక ట్యాక్స్ ఉంటుంది. ఎలా అయితే గవర్నమెంట్కి ఆ ట్యాక్స్ మనీ ఎలా వెళ్తుందో మనం ఎవరికి దండం పెట్టినా ఆ పరమాత్మకే వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా హరిబ్రహ్మేంద్ర సేవిత తర్వాత నారాయణి. నారములు అంటే ఇక్కడ నీటిని నారములని పేరు గలది, నీటికి నారములు అన్నమాట. అదేవిధంగా నారము వలన అయనము అనగా మార్గమును పొందినవారు అగుటచే నారాయణుడు అయ్యాడు.
నారాయణ, నారాయణి అన్నా చెల్లెలు కదండి, కాబట్టి నారాయణి అని చెప్పి పేరు రావడం జరిగింది. నారాయణి. నామరూప, నాథరూప, నామరూప కాదండి, నాథరూప, ఇక్కడ తప్పుపడింది. నాథరూప అంటే నాదం అనగా శబ్దము రూపము గలది పరాశక్తి. శబ్దమే రూపంగా ఉందట అమ్మవారు. అంటే కేవలం శబ్దం అని కాదు, రకరకాల రూపంలో శబ్దము కూడా అమ్మవారు అని అర్థం అక్కడ. కాబట్టి ఒక శబ్దం వినబడింది అనుకోండి మనకి, ఆ శబ్దం ఎవరో కాదు అమ్మవారిని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక చిలక అరిచింది, ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? రకరకాల శబ్దాలు ఉన్నాయి కదా మనకి. ఒక చిలక, ఒక కోయిల, లేకపోతే ఒక గోవు యొక్క ఇది, లేకపోతే ఒక గజము యొక్క గీంకారము, ఒక సింహం యొక్క గాండ్రింపు, మనం మాట్లాడుతుంటే చక్కటి స్వరంతో పాడేటువంటి ఒక అమ్మాయి గొంతు కానివ్వండి, ఇవన్నీ ఏమిటంటే ఆ శబ్దము ఎవరో కాదు అమ్మవారి యొక్క రూపమే అని చెప్తుంది లలితా సహస్రనామం. కాబట్టి ఇది అర్థం చేసుకుంటూ ప్రతి దాంట్లో అమ్మవారిని చూస్తూ ఉన్నప్పుడు మీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏం చేస్తారంటే ఏవేవో పిచ్చి పిచ్చివన్నీ ఆలోచించుకుంటూ, వాడు ఎందుకు అలా చేశాడు, వీడు ఎందుకు ఇలా చేశాడు, వీడి వల్ల నేను నాశనం అయిపోయాను, వాళ్ళ వల్ల వాళ్ళు నాశనం అయిపోయారని అనవసరమైనటువంటిది ఒకరి మీద ఒకరు వేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా మనం నిత్యము చేసేటువంటి నిత్య పనిలో ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు కూడా ప్రతి అడుగున అమ్మవారి యొక్క లీలని గమనిస్తూ వెళ్ళండి. ఓ చిన్న పిల్లడు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, బా చిన్న పిల్లడి రూపంలో ఎలా ఉన్నాడు రా పరమాత్మ అనుకోండి. అన్నం తింటున్నారు చక్కగా, బాబా అన్నం తినేటువంటి ప్రక్రియలో అంటే అన్నం రూపంలో వచ్చిన ఆకలి తీరుస్తున్నాడు. నీరు తాగుతున్నాడు, నీరు రూపంలో ఉండి నా దాహాన్ని తీరుస్తున్నాడు. ఒక స్నేహితుడి రూపంలో వచ్చాడు, ఒక స్నేహితుడి రూపంలో వచ్చి నాకు ఏదైనా ఇబ్బంది వస్తే అవుతుంది, లేదా భార్య రూపంలో, భర్త రూపంలో, పిల్లల రూపంలో, అలా ప్రతి దాంట్లోని మీరు ఎప్పుడైతే చూస్తూ ఆ రకంగా మీ యొక్క జీవనాన్ని మొదలు పెడతారో ఖచ్చితంగా మీ లైఫ్ ఆ రోజు నుంచి ఎంతో ఆనందంగా ఉంటుంది. శ్రీమాత్రే నమః.